లీడ్ కోడ్ 7096 సబ్ స్ట్రింగ్స్ ఆఫ్ సైజ్ 3 విత్ డిస్టింక్ట్ క్యారెక్టర్స్. అంటే దీంట్లో మనకు ఒక స్ట్రింగ్ అయితే ఇస్తాడు. ఇప్పుడు ఏంటి ఎగ్జాంపుల్ 1లో ఎస్ ఇచ్చాడు, XYZZAZ. ఇప్పుడు మనం దీన్ని 3 క్యారెక్టర్స్ తోని సబ్ స్ట్రింగ్స్ అయితే ఫామ్ చేయాలి. ఇప్పుడు ఏంటి XYZ ఇది అనేది ఒక సబ్ స్ట్రింగ్, YZZ ఇది ఇంకొక సబ్ స్ట్రింగ్, ZZA దిస్ ఈజ్ అనదర్ సబ్ స్ట్రింగ్, ZAZ ఇది ఇంకొక సబ్ స్ట్రింగ్. ఇప్పుడు మనకి ఎన్ని సబ్ స్ట్రింగ్స్ వచ్చాయి? 4. ఏంటి XYZ YZZ ZZA ZAZ. ఇప్పుడు మనం దీంట్లో యూనిక్గా ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏవైతే క్యారెక్టర్స్ రిపీట్ కాకుండా ఉంటాయో, లైక్ ఏంటి దీంట్లో XYZ ఇది రిపీట్ కాలేదు. ఇందులో YZZ అంటే Z అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది, ZZA దీంట్లో Z 2 టైమ్స్ రిపీట్ అయింది, ZAZ దీంట్లో కానీ Z 2 టైమ్స్ రిపీట్ అయింది. అంటే మనకి దీంట్లో యూనిక్గా ఉంది ఇది ఒకటే, అందుకే మనం అవుట్పుట్ అనేది 1 రిటర్న్ చేసాం. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 2లో S ఈక్వల్ టు AA BA BC ABC అని ఇచ్చారు. దీంట్లో మనకు సబ్ స్ట్రింగ్స్ ఫామ్ చేయాలి విత్ 3 క్యారెక్టర్స్. AAB ఇది ఒక సబ్ స్ట్రింగ్, ABA ఇది అనదర్ సబ్ స్ట్రింగ్, BAB ఇది ఇంకొక సబ్ స్ట్రింగ్, ABC ఇది ఇంకొక సబ్ స్ట్రింగ్, BCA ఇది ఇంకొక సబ్ స్ట్రింగ్, CAB ఇది ఇంకొక సబ్ స్ట్రింగ్, అండ్ ABC ఇది ఇంకొక సబ్ స్ట్రింగ్. ఇప్పుడు మనకి ఎన్ని 7 సబ్ స్ట్రింగ్స్ వచ్చాయి. దీంట్లో ఎన్ని యూనిక్గా ఉన్నాయి? ABC ఇది యూనిక్గా ఉంది, BCA ఇది యూనిక్గా ఉంది, CAB ఇది యూనిక్గా ఉంది, అండ్ BCA ఇది కానీ యూనిక్గా ఉంది. అంటే టోటల్ మనకు 4 యూనిక్గా ఉన్నాయి. అందుకే మనం అవుట్పుట్ అనేది 4 రిటర్న్ చేసాం. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. int count equal to 0. For int I equal to 0, I is greater than s dot length minus 3. I plus plus అంటే ఇక్కడ మనం ఒక లూప్ అయితే వేసాం స్ట్రింగ్లో. ఇప్పుడు ఏం చేస్తున్నాం? స్ట్రింగ్ సబ్ ఈక్వల్ టు s డాట్ సబ్ స్ట్రింగ్ ఆఫ్ I, I plus 3. అంటే ఏంటి? ఇందాక మనం ఒక సబ్ స్ట్రింగ్ తీసుకున్నాం ABC, ఇది అనేది ఒక సబ్ స్ట్రింగ్. ఇలా మనకు ఈ సబ్ స్ట్రింగ్ అని యూజ్ చేసి ఇలా సబ్ స్ట్రింగ్స్ అయితే క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి? ఇఫ్ సబ్ డాట్ క్యారెట్ 0 ఈజ్ నాట్ ఈక్వల్ టు సబ్ డాట్ క్యారెట్ 1. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఏముంది? ఇప్పుడు మనం ఈ A ఈజ్ నాట్ ఈక్వల్ టు B, అదే ఇక్కడ మనం రాసాం. నెక్స్ట్ ఏంటి? సబ్ డాట్ క్యారెట్ 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు సబ్ డాట్ క్యారెట్ 2. అంటే ఏంటి? ఈ B ఈజ్ నాట్ ఈక్వల్ టు C, ట్రూ కదా. నెక్స్ట్ ఏంటి? సబ్ డాట్ క్యారెట్ 2 ఈజ్ నాట్ ఈక్వల్ టు సబ్ డాట్ క్యారెట్ 0, అంటే C ఈజ్ నాట్ ఈక్వల్ టు A. ఇప్పుడు ఏంటి? ఈ కండిషన్ మొత్తం ట్రూ అయింది. అలాంటప్పుడు మనం కౌంట్ అనేది ఇంక్రీజ్ చేస్తాం. ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయింది అనుకో, సపోజ్ ఏంటి, నేను AAC రాసా, ఇప్పుడు ఏమవుతుంది? A ఈజ్ ఈక్వల్ టు A అంటే కండిషన్ ఫాల్స్ అవుతుంది. అప్పుడు కౌంట్ అనేది ఇంక్రీజ్ కాదు. ఈ కేసులో కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఏంటి? ఇలా మనం లూప్ మొత్తం రన్ అవుతుంది. లాస్ట్కి మనం రిటర్న్ కౌంట్ అని రిటర్న్ అయితే చేసేస్తాం, కౌంట్ అయితే రిటర్న్ చేస్తాం. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.